బొల్లి మచ్చలు అంటారు కదా, అది True. బాడీకి స్ప్రెడ్ అవుతూ కూడా ఉంటుంది. సో ఇది అసలు ఎందుకు వస్తుంది, దీనికి అంటే దీనికి కంప్లీట్ సొల్యూషన్ ఉంటుందా? సో బొల్లి అనేది విటిలిగో అని మీరు వినే ఉంటారు. బొల్లి అనేది నార్మల్‌గా ఒక చోట వస్తే ఇంకా వేరే చోట వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువనే. ఇట్ డిపెండ్స్, చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న వయసులో స్టార్ట్ అయిందనుకోండి, వాళ్ళకి ఇంకా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అదే కొంచెం అడల్ట్ అయ్యాక స్టార్ట్ అయితే తక్కువ ఉంటాయి. కొంతమందికి విటిలిగో అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో కొంతమందికి అదర్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ లైక్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆర్ ఎర్లీ షుగర్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది విటిలిగోకి. అది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు, కంటేజియస్ కాదు. కాకపోతే వాళ్ళ బాడీలో వేరే ఏరియాస్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అది మనం జెనెటిక్ అని చెప్పొచ్చు. అంటే మన పేరెంట్స్ కి ఉంటే మనకి డెఫినెట్గా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కానీ ఖచ్చితంగా రావాలి అని రూల్ ఏం లేదన్నమాట. అది పూర్తిగా తగ్గడం అంటే డిపెండింగ్ ఆన్ ఎక్కడ ఉంది, ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ ఒక చోట ఒక చిన్న ప్యాచ్ ఉందనుకోండి, మనం క్రీమ్స్ వాడితే తగ్గిపోతుంది. అలా కాకుండా మొత్తం బాడీకి స్ప్రెడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ట్రీట్మెంట్ వాడాల్సి వస్తుంది. టాబ్లెట్స్ ఫామ్లో కానీ వేరే లైట్ థెరపీస్ ఉంటాయి, అలాంటివి వాడాల్సి వస్తుంది. అవి వాడినప్పుడు తగ్గుతూ వస్తుంది. అలా మెయింటైన్ చేసుకోవాలి మనం. మళ్ళీ ఏమన్నా స్ట్రెస్ అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ఫ్లేర్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంది.